పూరా లోకల్. జూబ్లీహిల్స్ లో రేపు ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ఇక్కడ ఎవరు మంచి చేస్తున్నారు పనులు అంటారు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాగంటి గోపీనాథ్ గారు రీసెంట్గా చచ్చిపోయారు కదండి. దాని తర్వాత వాళ్ళ వైఫ్కి టికెట్ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు ఆయన చేసిన మంచి పనులకి 100% వాళ్ళ వైఫే వస్తారు. ఇప్పుడు జనాలు సింపతి అనుకోండి, ఏమైనా అనుకోనియండి, ఏంటంటే గోపీనాథ్ గారు చేసిన మంచి పనులు ఇంకా జనాలు మర్చిపోలేదు. గోపీనాథ్ గారు చేసిన పనులు, ఇంకా కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ చేసిన మంచి పనులకి ఎవరు మర్చిపోలేదు. వాళ్ళు ఖచ్చితంగా 100% మాగంటి సునీత గారినే ఓట్లేసి గెలిపిస్తారండి ఇక్కడ ఏరియా వాళ్ళు. సో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఎలా పనిచేస్తుంది, ఈ ఏరియాలో ఎలా ఉందంటారు కాంగ్రెస్? అంటే నేను కాంగ్రెస్ మీద ఏంటంటే మేడం, ఇప్పుడు ఇక్కడైతే వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు మాకు వచ్చేసి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఒకటే పర్సన్ యాక్టివ్గా ఉన్నారు. ఎవరు అంటే మన నవీన్ యాదవ్ గారు. ఇప్పుడు ఆయనకు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇస్తే వీళ్ళకి ఫైట్ టైట్గా అవుతుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్లో ఫైట్ టైట్గా అవుతుంది. ఇప్పుడు ఆయనకి ఇస్తే వీళ్ళకి గెలిచే అవకాశం ఉన్నది. సో పనుల విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ చేసే అవకాశం ఉందంటారు. ఇప్పుడు ప్రభుత్వంలో అయితే కాంగ్రెస్ ఉంది. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిస్తేనే నిధులు అందడం కానీ, ఆ పథకాలు కానీ, సంక్షేమ పథకాలకు సంబంధించి అన్నీ కూడా అందుతాయి. ఏదైనా పని చేయాలంటే ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఏమో ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంటుందని చెప్పలేము కదా మేడం. ఇప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు. ఇప్పుడు స్టేట్లో వచ్చేసి కాంగ్రెస్ ఉంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ 2028, 2029లో ఏ ఎలక్షన్స్ ఉన్నదో 100% బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే జనాలకి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వీళ్ళు ఏం చేస్తలేరు. వీళ్ళు హామీలు ఇచ్చిన 6 గ్యారంటీస్ ఏమో హామీలు ఇచ్చినారు కదా, అది ఒకటి కూడా పూర్తి చేయలేదు వీళ్ళు. అందు గురించి 100% వచ్చే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ కన్ఫర్మ్ స్టేట్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు.